గారిని చూసిన వాళ్ళు చాలా తక్కువగా ఆవిడ మాట్లాడినా, అందరికీ వచ్చే పదం చక్కని తల్లి అని. అంటే మరి అంత నేను తనకి పేరు పెట్టేశాను మదర్ తెరీసా అని. అవునా? పలు సందర్భాల్లో ఇక్కడ సార్ ఇంటికొచ్చినప్పుడు కూడా వారు సార్ గురించి మీకు తెలుసు కదా, కొన్ని డైరెక్ట్గా చెప్పారు, ఇండైరెక్ట్గా చెప్పారు, నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలమ్మా అనేసి ఆయన అనేవారు అనమాట. సార్ యాక్చువల్లీ అంటే మాకు చాలా కొద్దిగా తెలుసు వారి గురించి. వారు చాలా అంటే ఎనర్జెటిక్ అండ్ ఆల్సో ఇచ్చేస్తారు స్నేహితులకి. మంచి మంచి మనసు. అదే నేను ఎప్పుడు చెప్పేదమ్మా, ఆయన సింగింగు, ఆయన యాక్టింగు, ఆయన మ్యూజిక్ డైరెక్షన్, ఆయన యాంకరింగ్, ఇవన్నీ ఒక శిఖరం అంటే వ్యక్తిగా ఆయన ఇంకో శిఖరం అమ్మ. సచ్ ఏ గుడ్ హార్ట్ అది. వి మిస్ దట్. మంచి మంచి జ్ఞాపకాలు మీకు ఉండుంటాయి కదా సార్? వండర్ఫుల్ అమ్మా. ఆయనతో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడరు. ఎందుకు అని అంటారు అంటే, ప్రతి వ్యక్తిలోని ఏదో బలహీనత ఉంటుంది, ఏదో మంచితనం ఉంటుంది. బలహీనత మనకి ఇది బలహీనత అని తెలిసిన తర్వాత నేర్చుకుని మనం పాటించకుండా ఉండాలి. మంచితనం ఉంటే అది నేర్చుకుని పాటించాలి. అది చూద్దాం అంటారు ఆయన. అంతే, ఎవరైనా మాట్లాడకూడదు. పరిష్కరించుకోవడం ఎలా? పరిష్కరించుకోవడం ఎందుకంటే ఇప్పుడు వాట్ ఈస్ ది పాయింట్? ఇప్పుడు సిస్టమ్నే తీసుకోండి, ఈ శరీర సిస్టమ్ తీసుకుంటే, మీరు నెగిటివిటీ మాట్లాడుతూ ఉంటే తెలిసి తెలియకుండా మన మైండ్ కరప్ట్ అయిపోతుంది. ఒక ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఇంకోటి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే యూఆర్ కరప్టెడ్. ఈ చిప్ కరప్ట్ అయిపోతుంది. అసలు దానికి వైరస్ ఎక్కించకుండా ఉండండి. ఆయన ఈ మాట అన్నారని అంతే. ఏమో నేను ఎప్పుడైనా అలా ప్రవర్తిస్తే ఆ మాట అన్నారేమో, అలాగనే ప్రవర్తించానంటే ఐ కరెక్ట్ మై సెల్ఫ్. లేదే వదిలి ఎందుకన్నారు, ఆయన మూడు ఏదో ఉందో అలా దట్ ఈస్ హౌ యూస్ టు కట్టి. పాప ఆయన మీద ఎంత పెద్ద అభాండం వచ్చింది. రైల్వే స్టేషన్లో మనుషులను పెట్టి ఎవరైనా సింగర్ అంటే వచ్చి కట్టేసి మళ్ళీ లోపలికి పంపించేస్తున్నారు అని చెప్పేసి కూడా వచ్చింది. అది ఎంత దారుణం సార్. ఈజ్ ఇట్ ఫీజిబుల్ అమ్మా? ఇవన్నీ ఏంటంటే నిజంగా చెప్తాను, అసూయతో వచ్చేవి. 100% నేను చెప్పేది ఈ మాటలు వచ్చేవి ఏంటంటే, ప్రతి ఒక్కడు అనుకుంటాను నేను. అందుకే నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కడు మేధావే ఇండస్ట్రీలో. ప్రతి ఒక్కడు నా అంత గొప్ప వ్యక్తి లేడు అనుకో, తప్పే లేదు. బట్ ఇంకో వ్యక్తికి అవకాశం వచ్చి నాకు రాకపోయేసరికి ఏంటట అతను అనేది ఈజ్ ప్రూవ్డ్. అవును, యూ డూ ఇట్. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ ఇట్, ఆటోమేటిక్లీ వస్తుంది. అది చేయం మనం. కరెక్ట్ కదా సార్. సో అంటే ఎవరి గురించి మాట్లాడకూడదు, ఇది మాట్లాడకూడదని కాదు, నెగిటివిటీ వద్దంటారు. వద్దు. ఇప్పుడు స్వప్న మేడం గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మీ యాంకరింగ్, మీ భాష, మీ మ్యూజిక్ సెన్స్, నాలెడ్జ్, వీటన్నిటి గురించి దెర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ టాపిక్స్ టు టాక్. వై టేక్ ఎన్ హాట్ టాపిక్? నెగిటివ్గా ఎందుకు మాట్లాడాలి? ఈజ్ దిస్ పాయింట్ విచ్ ఇస్ సో వండర్ఫుల్. అలా ఎప్పుడు ఆయనకి ఎవరితో ఈజ్ బేసిక్లీ అమ్మా, శిరస్సు నుంచి పాదాల వరకు ఈజ్ టూ గుడ్ ఎ పర్సన్ అమ్మా బాలు గారు. అవును, ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ముందు హీ విల్ మేక్ యూ కంఫర్టబుల్. అవును సార్, అది మాత్రం కరెక్ట్. మేమైతే వణికిపోయేవాళ్ళం ఒకసారి కలిసిన, అంటే మాలాంటి వాళ్ళం. ఎవరైనా ఫస్ట్ ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు, ఎస్, సింగర్ లెజెండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కలవడానికి వెళ్తున్నాము అంటారు. ఆ కలయిక 5, 10, అరగంట ఇదేసరికి తెలిసి తెలియకుండా ఈ మేక్స్ యూ సో కంఫర్టబుల్. మీరు ఆయనతో సంభాషించి బయటకు వచ్చేసరికి మా బాలు అని వచ్చేస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి మా బాలుకి వచ్చేసింది. ఆ కంఫర్ట్ జోన్ హీ టేక్స్ యూ. కరెక్ట్. హీ గివ్స్ యూ సో మచ్. అండ్ అక్కడి నుంచి మీరు ఏదైనా ఒక కాన్సర్ట్ చేయాలి, ఒక కాజ్ కోసం ఇదంటే, దెన్ హీ గివ్స్ యూ ఐడియాస్. ఈ ఒక్క కాజ్కి ఈ ఒక్క కాన్సర్ట్ అయితే ఇది అవుదండి, ఇలా చేయండి అని. సో దెన్ వాట్ హ్యాపెన్స్, అక్కడి నుంచి అండి దే స్టార్ట్ ఓనింగ్ హిమ్. అండ్ ప్రతి వాళ్ళు ఏమిటి బికమ్ పొజెసివ్. నా అనేసి నీకే నా అని వచ్చేస్తుంది. సో బేసిక్గా ఏంటంటే ఆయనలో ఉన్నది ఆ మంచితనం.
అదొక అదొకటి. 2 ఏంటంటే ఈ నెవర్ ఎవర్ ఎక్కడైనా నేను ఒక ఒక వాట్ యు కాల్ ఒక లెజెండ్ సెలబ్రిటీ. అన్నది ఫీలింగ్ ఉండదు ఇప్పుడు. పిల్లలతో పిల్లల్లా మాట్లాడతారు, పెద్దలతో పెద్దల్లా మాట్లాడతారు, జ్ఞానులతో జ్ఞానుల్లా మాట్లాడతారు, ఏమీ తెలియని పామరులతో పామరులాగే మాట్లాడతారు. అండ్ ఈ మేక్స్ దెమ్ కంఫర్టబుల్. అది 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 వారికి పుట్టుకతో వచ్చిందా, వారు ఈ ప్రయాణంలో నేర్చుకున్నారా అని కదా, బట్ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ గిఫ్ట్. అవి చూసి నేను నేర్చుకుంటూ ఉంటాను కొన్ని. చాలా అంటే ఇంటెన్స్ పర్సన్ మీరు, చాలా లైట్ హార్టెడ్ పర్సన్ బాలు గారు. మీ ఇద్దరు కాంబినేషన్ చాలా వండర్ఫుల్. వీ హ్యావ్ వండర్ఫుల్గా గుడ్ టైం ఉంటుంది. అమ్మ, వీ హ్యావ్ గుడ్ టైం. కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మా ముగ్గురికి వన్ ఆఫ్ ద బాగా ఇష్టమైంది క్రికెట్. సో క్రికెట్ గురించి మాట్లాడు, దట్ ఈస్ ది, అదే చెప్తున్నాను. ఈ కామన్ టాపిక్స్ ఏమన్నా ఉంటే దాని మీద మాట్లాడుతూ ఉంటారు. అంతే. సో ద ఎంటైర్ కాన్వర్జేషన్ గోస్ అప్ ఇన్ ఎ డిఫరెంట్ మ్యాన్. సడన్గా ఫోన్ చేస్తారు, రావచ్చా ఇంటికి అని. సార్ అంటాను, ఏం చేస్తున్నారు? ఇప్పుడే వచ్చాను సార్, కొట్టు ఓపెన్ చేయబోతున్నాను. రావచ్చా అంటారు. వస్తారు, కూర్చుంటారు. ఆ వేళ నాకు ముందు ఫస్ట్ ఇయర్ 9:30, 10 o'clockకి. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఒక అద్భుతమైన పాట పాడి ఈ వాంట్స్ టు షేర్ దట్ ఈస్ అవును. విచ్ ఈ పాట పాడని ఇది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు తెలిసి తెలియకుండా అన్న ఇది చూస్తుంటే ఈ పల్లవి ఇలా, అలాగా వాళ్ళిద్దరూ దగ్గర 60-70 పల్లవులు పాడేస్తారు. మ్యూజిక్ అన్నిటికీ ఉన్న బేస్ ఒక రాగము, ఈ దీంట్లో మిక్స్ దీంట్లోనే వస్తుంది కదా, ఎక్కడెక్కడ ఈ ఎంజాయ్స్ దట్. సార్ మీకు సంగీతంతో ప్రవేశం? జీరో. అసలు జీరో. మంచి వాయిస్ కదా సార్ మీది. వాయిస్ ఉండొచ్చు అమ్మా, తన శైలి అదే ఉంటుంది. అండ్ వాయిస్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ శృతి అన్నది భగవంతుడిచ్చే గిఫ్ట్. మీకు అంటే శృతి ఎప్పుడు పాడే ప్రయత్నం కూడా చేయలేదు సార్? సరదాగా శైలజ గారితో కలిసి? అప్పుడప్పుడు నేను ఒక సందర్భంలో చెప్పాను కదా, మా బాబు వాడు 6 నెలలు 7 నెలలు వాడు ఎందుకు బయటికి వెళ్ళింది, వాడు నిద్ర టైము చెప్పాను, లలబీ బాబు వాడు నోరు మూసేశాడు. ఇలా ఏడుస్తూ నూరిసేపు పడుకున్నాను వాడు. అప్పుడు నేను అనుకుంటున్నాను, ఇది భరించడం కన్నా పడుకోవడం బెటర్. పడుకున్నాను. ఇలాగే ఏదో పాడుతూ, నాకు కిషోర్ కుమార్ గారు అంటే చాలా ఇష్టం. ఏ పాట ఇష్టం సార్ చెప్పండి? నాకు కూడా కిషోర్జీ అంటే, కిషోర్ గారు ఏ పాట అయినా, స్పెషల్లీ ది సాడ్ సాంగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, చాలా ఇష్టం. అది ఎప్పుడైనా టీవీలో ఉంటుంది, ఆయనతో పాటు నేను పాడేస్తూ ఉంటాను. ఇటు వెళ్తుంది, అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, ఏదో పని చేసుకుంటూనే ఉంటుంది. నాకు అసలు దాని గురించి జాస్ ఉండదు. ఆ సాంగ్ ఇది అయిపోయింది. చాలా ఉన్నాయి. ఎంత మంచి పాట సార్ అది. అలా పాడిన తర్వాత ఎప్పుడో వస్తుందన్నమాట, ఏమండి చిన్న రిక్వెస్ట్, ఏంటి పాడద్దు? బాగానే పాడుతున్నాను కదా, కరెక్ట్గా ఆయనతో సింగ్ చేశాను, కరెక్టే. ఆ తాళం వేరు, ఈ తాళం వేరు, ఆ శృతి వేరు, ఈ శృతి వేరు. నాకు ఎందుకో భయం వేస్తోందండి. ఏం భయం అని, నాకున్న కాస్త సంగీత జ్ఞానం కూడా పోతుందేమో. కానీ వారికి నమస్కారాలు. అంటే మొహమాటం కొద్ది అయినా బాగుందని చెప్పారు చాలా మంది. కాదు ఎంత శ్రీవారు అయినా కూడా మొహమాటం కొద్దీ ఫీల్ అవుతారనో ఏదో భరిస్తారు చాలా మంది. కానీ మీరు తన దగ్గర నో మొహమాటం, క్వశ్చనే లేదు.